గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏటీ అగ్రహారంకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి రోడ్డు విస్తరణ పేరుతో గత వైకాపా ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని, దీనికి సాక్ష్యం మెయిన్ రోడ్ అష్టవంకరు తిరగడమేనని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ ఇళ్లకి అవసరం లేకపోయినా మార్కింగ్ వేశారని, అసలు ఈ రోడ్డుకు ఒకవైపు ప్రభుత్వ స్థలం ఉన్నా కూడా డబ్బుల కోసం దానిని వదిలేసి విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చారని ఫిర్యాదు చేశారు. దీనిపై గత వైకాపా ప్రభుత్వ నాయకులు, మున్సిపల్ అధికారుల అవినీతి మీద సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అనంతరం పార్టీ నేతలతో పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా స్థానిక ప్రజా సమస్యలపై సమావేశం నిర్వహించి డివిజన్లో పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి సరఫరా విషయాల్లో అవాంతరాలు ఏమైనా ఏర్పడితే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొంతమంది పెన్షన్లు, అధిక కరెంట్ బిల్లు వస్తున్నాయన్న కారణంతో తొలగించారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు.